ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ యుద్ధం ప్రకటించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్మితమైన నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల ఎదుట పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పేద మధ్యతరగతి ప్రజానికానికి మేలు చేసేలా జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను అడ్డగోలుగా అమ్మేయడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ధర్నాల్లో పాల్గొన్నారు. ప్రతి చోట పోలీసులను ప్రయోగించి నిరసనల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అన్ని అడ్డంకులను అధిగమించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు ధర్నాలు నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపారు. అధికారంలో ఉన్న వారికి ప్రజలకు మేలు చేయడం చేతకాకపోయినా, మేలు చేయాలన్న ఆలోచనలు లేకపోయినా కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించాలి. కానీ దాచుకో సిద్ధాంతాన్ని అమలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను నిర్లజ్జగా తన బినామీలకు అమ్మేయడానికి పూనుకున్నారు. దీనికి పీపీపీ అంటూ ఒక ముద్దు పేరు తగిలించారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులకు జీవితకాలం మేలు చేయగలిగే విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారు. నిర్మాణం పూర్తయిన 5 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారు. వాటిలో పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యం అందుతుండగా 2 విడతలుగా మెడికల్ విద్యార్థులు చేరి చదువుకుంటున్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను జగన్ స్వయంగా ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి గత ఏడాది మెడికల్ కౌన్సిల్ 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేయగా తాము కాలేజీని నిర్వహించలేము, సీట్లు వద్దని అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కౌన్సిల్కు లేఖ రాసింది. పులివెందుల కాలేజీ అందుబాటులోకి రావడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సంవత్సరం పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరు కాగా ఆ కాలేజీని ప్రారంభించారు. తన వారికి దోచిపెట్టడం మినహా ప్రజలకు మేలు చేయడం ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు ఖచ్చితంగా ప్రజలకు నష్టం చేయడానికే మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు, అది తన బినామీలకు దోచిపెట్టడానికి నిర్ణయించారు. ఇందుకోసం తన మంత్రుల ద్వారా మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. దాదాపు 1,50,000 కోట్ల విలువైన 10 మెడికల్ కాలేజీలను అమ్మేయబోతున్నారు. అసలు ప్రభుత్వ రంగం అంటేనే వ్యతిరేకించే చంద్రబాబు తాను, తన వారు దాచుకోవడానికి పనికొచ్చే పదవులు ఇచ్చే ప్రభుత్వం ఒక్కటి ఉంటే చాలు, ఇక మిగిలిన రంగాలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తారు. చంద్రబాబు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి పదవి వెలగబెడుతున్నారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో ఒక్క వైద్య కళాశాలను గాని, ఒక ఆస్పత్రిని గాని నిర్మించలేదు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని, విభజన తరువాత గాని ఇన్ని మెడికల్ కాలేజీలు ఒక ప్రభుత్వ హయాంలో తీసుకురావడం ఒక చరిత్ర. ఇన్ని కాలేజీల నిర్మాణం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ప్రారంభం కాలేదు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్న సత్సంకల్పంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులకు ఎంతో విలువైన వైద్య విద్యను అతి తక్కువ ఖర్చుతో అందించాలని, సామాన్యుడు కూడా మేలైన, ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించుకోవాలన్న తపనతో ఆలోచించి వీటి నిర్మాణం ప్రారంభించారు. గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కళ్ళు ఈ మెడికల్ కాలేజీల మీద పడ్డాయి. వాటిని చూసినప్పుడల్లా జగన్ గుర్తుకు రావడంతో తమకు మేలు చేసిన జగన్ను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారనే కక్షతో, ఆ జ్ఞాపకాలను తుడిచివేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏకంగా నిర్మాణంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలను అమ్మేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు పప్పు బెల్లాలకు అమ్మేస్తున్న మెడికల్ కాలేజీలను తాము అధికారంలోకి రాగానే తిరిగి ప్రభుత్వపరం చేస్తామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. మెడికల్ కాలేజీలు అమ్మేయడానికి చంద్రబాబు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ప్రారంభించేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడానికి తాము తీసుకువచ్చిన కాలేజీలను ధనికులకు దోచిపెట్టడానికి, ప్రజల సంపదను ఇష్టారీతిన కార్పొరేట్ సంస్థల వ్యాపారం కోసం అప్పగించేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
అయితే జగన్ పిలుపు ప్రజల్లోకి వెళితే జనస్పందన ఎలా ఉంటుందో ఇంతకు ముందే పలుసార్లు చూసిన ప్రభుత్వం పార్టీ నేతల్ని కార్యకర్తలని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పోలీసులను రంగంలోకి దించింది. నిరసనలు ధర్నాలకు అనుమతి లేదంటూ అనేక చోట్ల పార్టీ నేతలను గృహ నిర్బంధానికి గురిచేసింది. ధర్నా చేయడానికి రోడ్ల మీదకు వచ్చిన ప్రజల్ని పార్టీ శ్రేణుల్ని అడ్డుకోవడానికి చెదరగొట్టడానికి పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అడ్డుకోవాలని ఎంతగా ప్రయత్నించినా ప్రజలు ఎక్కడా ఆగలేదు. ర్యాలీలను అడ్డుకుంటే ఎక్కడికక్కడ రోడ్ల మీదే బైఠాయించి నిరసన తెలిపారు. మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాలు నిర్వహించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన, దమనకాండ, కూటమి నేతల దోపిడీ దౌర్జన్యాలతో విసిగెత్తిపోయిన ప్రజానీకం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపు మేరకు నిరసనలు, ధర్నాలు విజయవంతంగా జరిగాయి. పోలీసులు ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా వెనకడుగు వేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.